సినీ పరిశ్రమను గౌరవించాలనేదే మా ఉద్దేశం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమను గౌరవించాలనేది తమ ఉద్దేశమని, అందులో భాగంగానే 14 ఏళ్ల కింద ఆగిపోయిన అవార్డుల ప్రధానోత్సవాన్ని తిరిగి ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ల ప్రధానోత్సవం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవ్వగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ఇతర అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి కోమటిరెడ్డిలతో కలిసి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకువచ్చిందన్నారు. ఆ ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డు పేరుతో తీసుకొస్తున్నామని, భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అయిందని, రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే అంటూ చెప్పుకొచ్చారు. మీకు ఏం కావాలో నాకు చెప్పండి, మీకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరో 22 ఏళ్ల క్రియాశీల రాజకీయాల్లో నేను ఉంటానని, ఏ హోదాలో ఉన్న సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ లాగానే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పారు. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుందని, 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని $3 మిలియన్ చేరుస్తామని అన్నారు. గద్దరన్న అంటే ఒక విప్లవం, ఒక వేగుచుక్క. గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితోనే మేము పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుందన్నారు. ఆ సందర్భంగా కార్యక్రమానికి సినీ నటులతో పాటు అభివృద్ధి గద్దరన్న స్ఫూర్తి ఉంటుందన్నారు. సినిమాలతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో కళాకారులు చేసిన నృత్యాలు, పలువురు సింగర్లు పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులలో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణ అందుకోగా, పైడి జయరాజ్ ఫిలిం అవార్డును మణిరత్నం, బిఎన్ రెడ్డి అవార్డును డైరెక్టర్ సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిలిం అవార్డును నటుడు విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డును రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్కు అందించారు. ఉత్తమ చిత్ర అవార్డులు 2024లో ఉత్తమ చిత్రాలకు అవార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫీచర్ ఫిలింగా కల్కి 2898 AD, రెండవ ఉత్తమ చిత్రంగా పొటేల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ను ఎంపిక చేశారు. అదేవిధంగా ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం కింద కమిటీ కుర్రాళ్ళు, ఉత్తమ పిల్లల చిత్రంగా 35 చిన్న కథ కాదు, ఉత్తమ చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రంగా రజాకార్ను ఎంపిక చేశారు. అలాగే ఉత్తమ ప్రథమ చిత్ర డైరెక్టర్గా 7 వంశీ, కమిటీ కుర్రాళ్ళు, ఉత్తమ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా మేము ఫ్రెండ్స్ అండి చిత్రాలకు వరించాయి. ఇవన్నీ ఉత్తమ చిత్రాలకు సంబంధించి అవార్డులు 2024 వరకు. అదేవిధంగా వ్యక్తిగత అవార్డులు చూసుకుంటే, అదే సమయంలో వివిధ సినిమాల్లో ఉత్తమ నిర్మాణంతో పాటు నటీనటులకు కూడా గద్దర్ ఫిలింఫేర్ అవార్డులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ డైరెక్టర్గా నాగాశ్విన్ రెడ్డి, కల్కి 2898 AD, ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, పుష్ప 2, ఉత్తమ నటిగా నివేదిత థామస్, 35 చిన్న కథ కాదు, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్య, సరిపోదా శనివారం, ఇంకా ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇంకా ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో రజాకార్ సినిమాకి, ఉత్తమ గాయకుడిగా సీద్ శ్రీరామ్, ఊరు పేరు భైరవకోన, మహిళా గాయనిగా శ్రేయా ఘోషల్, పుష్ప 2, ఉత్తమ హాస్య నటుడిగా సత్య వెన్నెల కిషోర్, మత్తు వదలరా, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా అరుణ్దేవ్ పోతుల, బేబీ హారిక, 35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్, ఉత్తమ కథా రచయితగా శివపాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్లకు అందించారు. అదేవిధంగా ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్, రాజు యాదవ్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి గామి, ఉత్తమ ఎడిటర్గా నవీన్ నోలి, లక్కీ భాస్కర్, ఉత్తమ ఆడియోగ్రాఫర్గా అరవింద్ మీనన్ గామి, ఉత్తర కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య. ఇట్లా అన్ని రకాల అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఇక నిన్న చాలా రోజుల తర్వాత పుష్ప ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, అల్లు అర్జున్ పేరు మర్చిపోవడం వల్ల నిన్న ఒకటే స్టేజ్ మీద ఉండడం వల్ల కొంత ఆసక్తికరంగా ఆ చిత్రీకరణ మనం చూడొచ్చు. పుష్ప ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో జరిగినప్పుడు దానికన్నా ముందు ఒక
సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం జరిగింది అల్లు అర్జున్ గారు. దాని తర్వాత మనము పుష్ప ఇన్సిడెంట్ అయితే ఎప్పుడైతే జరిగిందో చాలా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక విధంగా అల్లు అర్జున్ మీద కావాలనే చేశారని చెప్పేసి ఒక విమర్శ కూడా రావడం జరిగింది. అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అవార్డుల ఉత్సవంలో ప్రధానోత్సవం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రావడంతో నిన్న అందరినీ కరచాలనం చేస్తూ నిన్న అల్లు అర్జున్ గారిని కూడా ఇట్లా హగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ పైన కూడా రేవంత్ రెడ్డి గారి ముందర కూడా అవార్డు తీసుకున్న తర్వాత డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. పుష్ప డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో ఒకసారి అప్పుడు జరిగిన ఏదైతే మన పుష్ప సక్సెస్ మీట్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఏదైతే ఉన్నదో దాన్ని నిన్న హైలైట్ చేయడం జరిగింది ఈ అవార్డు వేదికల పైన. అదేవిధంగా గద్దర్ అవార్డు సంబంధించి జ్ఞాపికలు లేవు, అదేవిధంగా గద్దర్ ఫోటో లేదని చెప్పేసి ఫస్ట్ విమర్శలు వచ్చినప్పటికీ, అదేవిధంగా గద్దరు ఫోటో ఎక్కడ కనబడకుండా హైలైట్ చేయకుండా జస్ట్ పేరు మాత్రమే అవార్డులు ప్రకటించడం చాలా విమర్శలకు గురి చేస్తూ ఉన్నది. దాదాపు ఇంకా చాలా సినిమాలకు రాలేదు, ఇంకా బలగం లాంటి సినిమాలకు కూడా వచ్చేది ఉన్నా కానీ బలగం సినిమాకు రాలేదు. ఇంకా చాలామందికి తెలంగాణ కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ మిస్ చేసి చాలామంది మొత్తం 2014 నుంచి 2023 వరకు ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో మొత్తం ఈ 10 సంవత్సరాలకు సంబంధించి అన్ని సినిమాలకు సెలెక్ట్ చేయాలి కాబట్టి, అన్ని కేటగిరీలు సెలెక్ట్ చేయాలి కాబట్టి కొన్ని సినిమాలు మిస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ కళాకారులకు కూడా అన్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు చాలామంది. ఎందుకంటే మన బలగం సినిమా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నది, మరి దాన్ని ఎందుకు తీసుకోలేదు దీనికి? మరి మన సీఎం రేవంత్ కూడా పుష్ప డైలాగ్ చెప్పారు, అది కొంచెం వైరల్ అవుతూ ఉన్నది. ఒకసారి వీడియో చూద్దాం. అది ఇగో ఇది సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెక్కేదలే. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిన్న కావాలని చెప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నది మనకి. ఎందుకంటే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సందర్భంగా ఇప్పుడు విమర్శలు వచ్చినాయి. అప్పుడు కావాలని అల్లు అర్జున్ మీద కక్ష కట్టి కేసు పెట్టారని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో థియేటర్ ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ అవార్డు అందుకున్న సందర్భంగా నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ అల్లు అర్జున్ కూడా కావచ్చు ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగానే అవార్డు అందుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పుడు టాపిక్. అది నిన్న ఒక వైరల్గా మారిన అంశం ఇదొకటి. ఇక నిన్న బాలకృష్ణ గారు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి మా అల్లు పేరు మర్చిపోయాను బట్టి విక్రమార్క గారి పేరు మర్చిపోయారు. మళ్ళీ ఎవరో ఇంకా నుంచి ఇట్లా వినిపిస్తే మళ్ళీ పలకడం జరిగింది. నిన్న ఇంకొక వ్యాఖ్యలు కూడా చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అది 2047 వరకు నేనే ఉంటాను, 22 సంవత్సరాల పాటుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో నేనే ఉంటానని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశం మారింది. ఏడివైనా నేనే 10 సంవత్సరాలు ఉంటాను, నేనే అధికారంలో ఉంటానని చెప్పేసి చెప్పుకుంటూ నేనే అభివృద్ధి చేస్తాను, మీరందరూ నాకు సహకరించాలి. 2047కి ప్రపంచంలో ఉన్న పెట్టుబడులు మొత్తము ఏదైతే అభివృద్ధి ఉందో మొత్తం ప్రపంచం అంతా మన తెలంగాణ వైపు, మన ఇండియాలో ఉన్న తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూడాలి. అదేవిధంగా సినీ పరిశ్రమ కూడా మన ఇక్కడ హైదరాబాద్లోనే షూటింగ్ చేయాలి. హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు. సినిమా అంటేనే హాలీవుడ్, బాలీవుడ్ ఈ ఏరియా కాదు, మన హైదరాబాద్ కూడా ఏరియా కావాలని చెప్పేసి నిన్న రాజమౌళి గారు కూడా సూచించడం జరిగింది. తను కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది.
మరి ఎందుకు పదే పదే నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆ, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాము, మేమే ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి హామీలు నెరవేర్చకుండా ఎట్లా సీఎం అవుతారో మీరే ఆలోచించుకోవాలి ఒకసారి. ఇవి ఉన్నాయి ఇప్పుడు హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, ఇప్పుడు మీరు ఇచ్చిన రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ చక్కగా అమలు చేస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు. లేదంటే మిమ్మల్ని బండకేసి కొడతారు ఓట్లతోటి. ఇంకా మళ్ళీ పైగా నేనే అధికారంలోకి వస్తా అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూడాలి ఒకసారి ఏమవుతుందో మనది. ఇది గద్దర్ అవార్డులకు సంబంధించి